ఈ హైపర్ ఆది వల్ల షో నుంచి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. జబర్దస్త్ షో నుంచి ఎవరైతే మానేశారో వాళ్ళు మీరు ఎందుకు మానేశారని అడిగితే ప్రతి ఒక్కరు కూడా హైపర్ ఆదిని కారణం, ఆయన మాట్లాడే మాటలే కారణం, ఆయన మాట్లాడేటటువంటి డబుల్ మీనింగ్ మాటలే కారణం అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలామంది కూడా చెప్పారు అంటూ మనం ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వింటూనే ఉంటాం. మరి ముఖ్యంగా హైపర్ ఆది గారు తన కామెడీ టైమింగ్తోని మాటలతోని అందరినీ కూడా కట్టిపడేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఆ ఒక్క కామెడీ అనేది మితిమీరిపోతుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళ మీద సెటైర్లు వేస్తూ, సెటైర్ల వరకు ఓకే, బట్ డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడినట్టు ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా చాలామంది చాలాసార్లు అన్నారు కూడా, సాధారణ ప్రజలు కూడా మండిపడ్డారు హైపర్ ఆది గారి పైన. అసలు మీరు కామెడీ చేస్తున్నారా లేకపోతే ఆ షోలో ఎవరినైనా ఏమైనా అంటే ఆడవాళ్ళని హెరాస్ చేస్తున్నారనే విధంగా చాలామంది కూడా బయట మాట్లాడారు. సో అవన్నైతే ఇవి కూడా పట్టించుకోరు, తన కామెడీ టైమింగ్తో ముందుకెళ్తూ ఉంటారు. బట్ కామెడీ టైమింగ్ వరకు అంతా ఓకే, అద్భుతంగా చేస్తారు, ఖచ్చితంగా టాలెంట్ ఇంకా ఎవరికి కూడా ఉండదు అనే విధంగా కూడా మనకు తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం మితిమీరిపోయి మాట్లాడడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. సో అది ఆయన కూడా తెలుసుకుంటే బాగుంటుంది. అయితే రీసెంట్గా సౌమ్య మనందరికీ తెలుసు, జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేయడానికి వచ్చింది. కొన్ని ఎపిసోడ్స్కి కనిపించింది, కొన్ని నెలల పాటు కూడా మనకు కనిపించారు జబర్దస్త్ షోలో. అండ్ అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపించారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు కనిపించట్లేదు. అసలు ఏమైంది? జబర్దస్త్ షోకి రావట్లేదు, శ్రీదేవి డ్రామా కంపెనీకి రావట్లేదు. ఏంటి, మొత్తానికి మానేసిందా, లేకపోతే ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా, ఇలాంటి డౌట్స్ కొంతమందిలో కనిపిస్తున్నాయి. అంటే ఇది ఎక్కువగా ఎవరు కూడా పట్టించుకోకపోవచ్చు. ఎందుకు ఇప్పుడు ముందుకు వచ్చింది, తెర మీదకి వచ్చింది అంటే ముఖ్యంగా జబర్దస్త్ షో నుంచి ఎవరైతే మానేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్గా హైపర్ ఆది కారణం అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి, మరి తిను కూడా కనిపించకపోవడానికి తనేమైనా కారణమేమో అనే విధంగా ఈ ఇష్యూ అనేది తెరపైకి వచ్చింది. సో అప్పట్లో అనసూయ గారు కూడా ఇదే మాట అన్నారన్నమాట, నువ్వు మాట్లాడే మాటల వల్లనే నేను జబర్దస్త్ మానేశానన్న విధంగా ఒక మాట అన్నారు. సో అప్పట్లో కూడా అది పెద్ద ఇష్యూగా మారిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే సౌమ్య గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కనిపించారు అనమాట, చాలా రోజుల తర్వాత కనిపించారు. సో అక్కడ క్వశ్చన్ ఎదురైంది, మీరు మానేయడానికి ఈ షోస్లో ఇక్కడ కూడా కనిపించకపోవడానికి హైపర్ ఆది కారణం అని చెప్పేసి న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది, అది నిజమేనని చెప్పేసి అడిగినప్పుడు ఆమె దానికి మాత్రం లేదండి, అసలు హైపర్ ఆదికి నేను ఈ షోస్ చేయకపోవడానికి ఏమాత్రం కూడా కారణం లేదు, అసలు ఆయనకు దీనికి సంబంధమే లేదు, ఇంకా నేను షోస్లో ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఆయన నాకు ఏ విధంగా మాట్లాడాలి, ఏ దానికి ఏ విధంగా ఎప్పుడు ఎవరితో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అన్నీ కూడా నాకు ఆయన నేర్పించేవాళ్ళు, ఒక గురువులాగా నేను అనుకుంటాను. సో అలాంటి పర్సన్ వల్ల నేను మానేస్తానంటే అందులో అర్థం లేదు, అర్థం పర్థం లేని ఇవన్నీ న్యూస్ అండి, సో ఇవన్నీ కూడా నమ్మకండి అని చెప్పేసి తను చెప్పారనమాట. సో మొత్తానికి ఏదైతే వివాదం ఉందో ఆ హైపర్ ఆది వల్ల అందరూ కూడా మానేస్తున్నారు, సౌమ్య కూడా అందుకే మానేసింది అని చెప్పేసి అంటున్నారు. సో ఆ వివాదానికి మాత్రం సౌమ్య గారే ఒక ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ యొక్క ఇష్యూ అంటే నేను మానేయడానికి హైపర్ ఆదికి ఎలాంటి సంబంధం కూడా లేదు అని చెప్పేసి చెప్పారనమాట. సో మరి కొద్ది రోజుల తర్వాత నేనే మళ్ళీ కనిపిస్తారు, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ప్రజెంట్ అయితే ఇక్కడ కూడా కనిపించట్లేదని చెప్పేసి తను చెప్పుకొచ్చారు. సో మరి హైపర్ ఆది గారి గురించి ఈ విధంగా నెగిటివ్ స్ప్రెడ్ చేయడంలో చాలామంది కూడా అంటే కొంచెం కుట్ర కూడా నడుస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది. బట్ హైపర్ ఆది గారి గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.